రాష్ట్రంలో మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం మహిళలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పింది అనుకోవాలి. ఎందుకంటే దాదాపుగా ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు ఇప్పటికే సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం మన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోని బస్ డిపోలో ఉన్నాం. మనం చూసుకోవచ్చు మహిళలకు సంబంధించి ఉచిత బస్సులు పథకానికి సంబంధించి దాదాపు చాలా వరకు కూడా బస్సులన్నీ రిపేర్ చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇప్పటికీ చాలా బస్సులు అయితే సిద్ధమయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా మహిళలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా వారు సక్రమంగా ఫుట్పాత్ మీద నుంచి పైకి ఎక్కేందుకు ఇదంతా సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా బస్సు మనం చూసుకుంటే ఇది ఈ బస్సును అయితే సిద్ధం చేస్తున్నాం. మనం లోపలికి వెళ్తాం. అసలు బస్సు లోపల ఏ విధంగా ఉందని చూద్దాం. ముఖ్యంగా ప్రధానంగా ఉచిత బస్సు మహిళలకు సంబంధించి దాదాపుగా సిద్ధమైన బస్సుల్లో ఇదొకటి చూసుకోవచ్చు. మనం ముఖ్యంగా అన్ని సిట్టింగ్ అరేంజ్మెంట్ అంతా కూడా క్లియర్గా చేసిన పరిస్థితి. అంతేకాకుండా మనం సాధారణంగా ఈ ఫ్రంట్ ఏదైతే ఒక టైరు ఒక స్పేర్ ఒక టైర్ ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతంలో. అయితే ఈ టైర్ బదులు ఇంకొక 2 సీట్లు పడతాయనే ఉద్దేశంతో ఆ టైర్ను కూడా తీసివేశారు. అదే టైర్ని ఈ ప్రాంతంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఇలా మహిళలు లేకపోతే ప్యాసింజర్స్ అందరూ కూడా ఈ క్రమంలో వచ్చే క్రమంలో ఎక్కడ అడ్డు లేకుండా ఈ సిట్టింగ్ కెపాసిటీ నుంచి ఈ సీట్ని అయితే చిన్నగా చేసిన పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం పనులైతే వేగంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని బస్సులు సక్రమంగా నడిపేందుకైతే ప్రస్తుతం పనులన్నీ వేగంగా జరుగుతాయి.